అదిగదిగో క్రీస్తుని స్వరము తీయగనాలో వినబడుతున్నది. స్వరములు విన్నా శిల హృదయం నవనీతమై పొంగును మరుక్షణం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ నామమునకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు నాయన. ఈ యొక్క అమర స్వరం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మీరిచ్చిన ఉచిత కృపను బట్టి మీకు వందనములు చెల్లించుచున్నాము తండ్రి. మా తండ్రి, ఇదిగో నైనా ఈ యొక్క కార్యక్రమములు వీక్షిస్తున్న సేవకులను ప్రజలను నేను ఆశీర్వదించి కాపాడి సియోనులో నుండి మీ యొక్క కృపావరములు వారి మీద దండిగా మెండుగా కురిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ యొక్క కార్యక్రమం ఆది నుండి అంత్యం వరకు మీరే నడిపించి వారము వెంబడి వారము మీరు అభివృద్ధిపరిచి ప్రజలను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, మరొకసారి ప్రభు నామున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి వాక్య భాగము ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడివి మీద కొట్టుదు అని చెప్పాను. ఈనాటి వాక్య భాగ అంశము గొర్రెపిల్ల యుద్ధ భూమి. ఈనాటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, గొర్రెపిల్ల యుద్ధ భూమి. యుద్ధం ఆది నుండి ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలోనే యుద్ధానికి అంశం ప్రారంభమైంది. యుద్ధం అక్కడే స్టార్ట్ అయింది. అసలు ఆదికాండము చాలా చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇజ్రాయేలీలకు, ఐగుప్తీయులకు, మోషేకు, ఫరోకు, అలాగే మరి ఇప్పుడు క్రొత్త నిబంధనలు చూస్తే గొర్రెపిల్లకు లోక సింహాసనానికి, యూదా గోత్ర సింహాసనానికి సాతానుకు, ఇలా కొత్త నిబంధనలు చూస్తున్నాం. అదే పాత నిబంధన అయితే మరి ఇజ్రాయేలుకు, ఐగుప్తీయులకు, మోషేకు, ఫరోకు, మరి దావీదుకు, సౌలుకు, మరి దావీదుకు, గొలియాతుకు, ఈ విధంగా మనం ఆ యుద్ధాన్ని మనం చూస్తున్నాం. పాత నిబంధన అంతా వైరాలతో నడిచింది, దైవశక్తితో నడిచింది. రాజులకు మధ్య, మరి దేవుని బిడ్డలకు మధ్య మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఒకే ఒక స్థలంలో గొర్రెపిల్ల యుద్ధం స్టార్ట్ అయింది. ఆయన జీవితం అంతా దీనుడుగాను, వీరుడుగాను, ధీరుడుగాను, దీనుడుగాను, కరుణామయుడుగాను, దయామయుడుగాను సాగిపోయింది. కానీ ఒకచోట ఆయన యుద్ధ భూమి స్టార్ట్ అయింది. అదే గెత్సెమనే తోటలో. ఆయనకు కత్తేది, డాలేది, కత్తి లేకుండా, డాలు లేకుండా, మరి యుద్ధాయుధాలు ఏమీ లేకుండా ఎలా యుద్ధం చేశాడు ఆయన? ఆయన ఏ విధంగా యుద్ధం చేశాడో ఇప్పుడు మనం చూద్దాం. యుద్ధభూమి గెత్సెమనే తోట. యుద్ధశూరుడు యేసే. ఏదైనా తోటలో ఒక్కసారి మానవుడు మోసపోయాడు, కానీ అక్కడ తాత్కాలిక విజయమే సైతానుకు. కానీ గెత్సెమనే తోటలో ఇక్కడ శాశ్వతమైన విజయము దేవునికి, దేవుని పిల్లలకి. మొదటి ఆదాము ఏదేను తోటలో తప్పిపోయాడు. ఎక్కడైతే, ఏ తోటలో అయితే ఆదాము తప్పిపోయాడో మరొక తోటలో, గెత్సెమనే తోటలో, అక్కడ యేసుక్రీస్తు అని ఆదాము, కడపటి ఆదాము మోకరించాడు. ఒకరు తోటలో పడిపోతే ఒకరు తోటలో మోకరించారు. మోకరించిన వాడు దైవ కుమారుడు, పడిపోయిన వాడు దైవ కుమారుడే, కానీ మానవుడిగా పడిపోయాడు. పడిపోయిన వెంటనే మానవుడు అయిపోయాడు. అంతకుముందు దైవ కుమారుడిగానే ఉన్నాడు. ఎందుకంటే మొదటి ఆదామును చూసినా
కడపటి ఆదామును చూసినా వీరిరువురిలో ఎటువంటి తేడా కనపడదు. కనుక సాతాను శోధన ఇప్పుడు గెత్సెమనే తోటలో మొదలైంది. ఏ విధంగా మొదలైంది సాతాను శోధన? అంధకార శక్తులతోనూ, భయంకరమైన ఈ అంధకార శక్తులతోనూ, దురాత్మలతోనూ ఇక్కడ సాతాను శోధన మొదలైంది. కానీ ఇప్పుడు సాతాను అనుకుంటున్నాడు, ఇది నాకు చివరి అవకాశం. ఈ గెత్సెమనే తోటలో యేసును నేను ఓడించాలి, యేసును ఓడించాలి. అతని ప్రార్థనలో ఏదైనా పొరపాటు జరిగితే, యేసయ్య ప్రార్థనలో పొరపాటు జరిగితే ప్రార్థన ద్వారా అయినా ఓడించాలనుకుంది. అందుకని యేసయ్య ఒక చోట ప్రార్థన చేస్తున్నారు. ఏమని? తండ్రి, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము. ఇదే సాతానుకు మంచి వంక అనుకుంది. ఇంతవరకే సాతాను విని వాడు రెచ్చిపోయాడు. ఈ ప్రార్థనను వాడు మిస్అండర్స్టాండ్ చేసుకుని ఇక ఏం లేదు, తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము అనే మాట వరకే విన్నాడు. కానీ బట్ నీ చిత్తమైతే సిద్ధించునుగాక అనే మాట ఎప్పుడైతే యేసయ్య పలికారో అప్పుడు వాడు వెంటనే కృంగిపోయాడు. వాడు గజగజమని వణికిపోయాడు. ఇక్కడే యుద్ధం స్టార్ట్ అయింది. దేవుని ప్రియులారా, గెత్సెమనే ప్రార్థన విజయానికి ఒక చిహ్నం. గెత్సెమనే ఆ గిన్నెలోనిది ఆయన త్రాగటానికి నీ చిత్తమైతే సిద్ధించునుగాక అని ఎప్పుడైతే ఆయన పలికాడో ఆ ప్రార్థనలో ఒక విధేయత కనపడుతున్నది. నిమిషంలో నెరవేరిపోయింది దేవుని చిత్తం. ముందు ఈ గిన్నె నా నుండి తొలగించు అన్నప్పుడు వాడు రెచ్చిపోయాడు. నీ చిత్తమైతే అన్నప్పుడు వాడు కృంగిపోయాడు. ఎందుకంటే ఇప్పుడే ఆయన నిజమైన సచ్చితానందుడు అనిపించుకున్నాడు. చాలాసార్లు మనం చూస్తున్నాం, మన హైందవ సోదరులు సచ్చితానందుడు అని అంటారు. ఎవరు సచ్చితానందుడు? సచ్చితానందుడు అనగా ఏమిటి? సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనంద్. సత్ నేనే సత్యమును, చిత్ దేవుని చిత్తమును జరిగించుటకు నేను వచ్చి తిని, ఇక్కడ తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక. ఆనంద్ పరిశుద్ధాత్ముడు, ప్రభునందు ఆనందించుడి. నేనే సత్యమును, మార్గమును, జీవమునై ఉన్నవాడు. అలాగే తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక, ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చకు నేను వచ్చి తిని అని చెప్పినవాడు. ప్లస్ ఇదిగో నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపుదునని చెప్పిన మాట. ఈ మూడు యేసుక్రీస్తు వారిలో నెరవేరినవి కనుక ఆయనే సచ్చితానందుడు. నిమిషంలో ఈ మాటతో ఇక్కడ నెరవేరినది. దేవుడు ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, రానువారు బంధించటానికి ఇప్పుడు గెత్సెమనే తోటలోనికి వచ్చేశారు. వచ్చినప్పుడు 11 మంది ప్లస్ 1, ఇక్కడ 11 మంది శిష్యులు ఉన్నారు, ఒకరు యేసయ్య ఉన్నారు. ఇక్కడ మొత్తం 12 మంది. యేసు ఎవరో తెలియక వాళ్ళు తికమకలాడుతూ మీలో యేసు ఎవరు అన్నట్టుగా వారు ముఖాలు పెట్టినప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారు అనని యేసు ప్రభువారు అక్కడ ప్రశ్నించగా వారు నజరేయుడైన యేసును మేము వెతుకుతున్నామని అన్నప్పుడు నేనే అన్నప్పుడు వారందరూ చచ్చిన వారి వలె పడిపోయారు. ఎందుకు పడిపోయారు? అసలు ముందు వాళ్ళు ఎందుకు తికమట పడ్డారు? శిష్యుల ముఖాలు, యేసును అనుసరించిన వారి ముఖాలు, యేసు ముఖము ఒక్కలాగానే ఉంది. అందరికీ ఒకే యేసు రూపం. ఎందుకంటే అంతకుముందే వారు యేసుక్రీస్తు వారి యొక్క శరీర రక్తములతో ఆ పాలు పొంపులు పొందటమే కాకుండా యేసుక్రీస్తు వారి యొక్క పాదాలను కడిగి శరీర రక్తములతో పావనమగటం వలన 11 మంది శిష్యుల యొక్క ముఖాలు యేసుక్రీస్తు వారి యొక్క ముఖము ఒక్కలాగానే కనపడుతున్నవి. అంతేకాకుండా పిలాతు కూడా అడుగుతాడు, నీవు సత్యమనగానేమి అని అనగా ఆయన ధీరుడుగానే ఆయన ఆ వేసిన ప్రశ్నకు నీవు రాజువా అన్న ప్రశ్న కూడా అవును నీవు అన్నట్టే అని ధీరుడిగా ఆయన సమాధానం ఇస్తాడు. ధీరుడుగా, దీనుడుగా, కరుణామయుడుగా ఆ శిలువ ప్రయాణం చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇప్పుడు అదే ధీరత్వంతో ఆయన శిలువనెక్కాడు. ధీరుడుగా, కరుణామయుడిగా, దయామయుడిగా శిలువనెక్కాడు. ఆ శిలువనెక్కిన క్షణంలో
భూలోకంలో ఉన్న ద్వేషమంతా పరలోకములో ఉన్న దేవుని కుమారుని పైన దేవుని బిడ్డలపైన ప్రేమంతా ఆ రెండు సిలువకెక్కినాయి. అడ్డకర్ర దేవుని యొక్క ప్రేమకు నిలువుటద్దంగా అక్కడ ఆయన ప్రేమకు ఆయన కరుణకు ద్వేషానికి భూలోకంలో ఉన్న ద్వేషం అంతా నిలువటరగా ధర్మాన్ని ధర్మశాస్త్రాన్ని ఈ రెండిటిని అక్కడ చూపిస్తుంది. భూలోకంలో ఉన్న ద్వేషము పరలోకంలో ఉన్న ప్రేమ ఈ రెండు అక్కడ ఈయన సిలువకెక్కగానే ప్రారంభమై పరము నుండి వీడవబడిన ప్రేమ భూమి నుండి రగిలిన ద్వేషం ఈ రెండు సిలువకెక్కాయి. ఆయన సిలువలో యుద్ధశూరుడిగా యుద్ధవీరుడిగా ఆయన ప్రారంభం అక్కడ విజయానికి నాందిగా కనపడుతున్నది. ఈ యుద్ధ భూమిలో ఆయన ఆయుధం ఏమిటి? అందరికీ యుద్ధ భూమిలో ఒక పెద్ద ఖడ్గం ఉంటుంది. ఈ యుద్ధ భూమిలో ఆయనకు ఆయుధం ప్రేమే. ఆయన ఖడ్గం రెండంచులు గల ఖడ్గం. ఏంటది? ఒకటి దీన మనస్సు, ఒకటి సాత్వికము. నేను సాత్వికుడను దీన మనస్కుడను. ఒకటి దీన మనస్సు, ఒకటి సాత్వికము. ఈ రెండంచులు గల ఖడ్గంతో ఆయన యుద్ధాన్ని ప్రారంభించాడు. శిలువపై బంధించబడిన వాడు యుద్ధం చేయడం అనేది వింత కదా. బంధించబడిన వాడు ఎలా యుద్ధం చేస్తారండి? బంధించబడిన వాడు యుద్ధం చేయలేడు. కానీ శిలువపై బంధించబడి రమారమి 3 గంటలు అంధకార శక్తులతోనూ దురాత్మలతోనూ మరి యుద్ధము చేశాడు. అదే సమయంలో తండ్రి విడిచాడు. తండ్రి విడిచినప్పటికీ తండ్రి నీవేళ నన్ను నా చేయి విడిచితివని అన్నాడే, కానీ ఆయన యుద్ధాన్ని ఆపలేదు ప్రేమతో. దేవుని ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డరా, యెషయా గ్రంథంలో 14-15 వచనాల్లో చూస్తాం. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. సాతానుతో యుద్ధం చేసినప్పుడు అక్కడ ఎవరితో యుద్ధం చేశాడు? సాతానుతో యుద్ధం చేశాడు కనుక ఆ వైరి సాతానే కనుక, ఓ సాతానా నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే అనే ఒక వాక్యము, ఆ లేఖనాన్ని ఆయన యేసుక్రీస్తు వారు ఇక్కడ నెరవేర్చడం చూస్తూ ఉన్నాం. మృత్యువును జయించే యుద్ధం అనేక ఆత్మలకు విజయమునిచ్చింది. ఆ యుద్ధాన్ని ప్రారంభించాడు. మృత్యువును జయించే ఆ యుద్ధం ఆయన జయించడమే కాకుండా ఆయన యొక్క బిడ్డలకు స్త్రీ సంతానమైన యేసుక్రీస్తు వారు జయించడమే కాకుండా ఆమెకు కలిగిన సంతానము, అంటే ఆ స్త్రీ సంతానానికి కలిగిన సంతానము, యేసుక్రీస్తు వారికి కలిగిన సంతానము, ఆయన ఎందరైతే అంగీకరించారో వారందరూ ఆయన కుమారులను కుమార్తెలై ఉన్నారు కనుక ఆ సంతానానికి కూడా వారి ఆత్మలకు కూడా విజయము మరి ఇక్కడ కలుగు చేయటం చూస్తున్నాం. సాతాను యొక్క స్వాధీనంలో ఎంతమంది అయితే, ఎన్ని ఆత్మలైతే ఉన్నావో, ఎంతమంది అయితే మరణించారో వారందరికీ పాతాళానికి వెళ్ళి విడుదల కలుగు చేశాడు. పాతాళపు తాళపు చెవులు స్వాధీనం చేసుకొని ఆ 3 గంటల్లో యుద్ధం చేసి స్వాధీనం చేసుకొని తిరిగి ఆయన విజయుడై అక్కడ భూమిపైనను విజయం సాధించాడు, ఇక్కడ పాతాళంలోనూ విజయం సాధించాడు. అది ఆ యుద్ధ భూమిలో గొర్రెపిల్ల యొక్క యుద్ధం ఒక వింతైన యుద్ధము, బంధించబడిన యుద్ధము. 7 మాటలతో ఆయన యుద్ధాన్ని చేశాడు. అంతే, 7 మాటలే 7 క్రియలు, 7 క్రియలే 7 ప్రసంగాలు. ఆయన యుద్ధోపకరణాలు ఇవే. యుద్ధానికి ఎవడైనా వెళితే డాలు, కత్తి, ఈ షీల్డ్ ఇవన్నీ తీసుకుని వెళ్తారు, వెనకాల సైన్యము. దేవుడు ఆయన యుద్ధ భూమిలో ఒక గొర్రెపిల్లగా బంధించబడి కదలకుండా ఆయన ఈ యొక్క యుద్ధాన్ని చేశాడు. ఆ యొక్క యుద్ధం భూమిపైన విజయం వచ్చింది, పాతాళంలోనూ విజయం వచ్చింది. తదుపరి ఆ యుద్ధంలో ఆయన విజయుడైన తర్వాత సమాప్తమాయను అని ధీరుడుగా ఆయన తల వంచటం మనం చూస్తున్నాం. దేవుని ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, ఆత్మను ప్లస్ ఆత్మలను తండ్రికి అప్పగించి పరదైసులోకి, అప్పుడు ఇదిగో తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని తన ఆత్మను, తన మీద ఆధారపడిన ఇదివరకు ఆత్మలను, ఆధారపడబోయే ఆత్మలను తండ్రికి అప్పగించి ఆయన పరదైసులోనికి వెళ్ళిపోయాడు. ఓన్లీ 7 words.
7 శిలువ మాటలలో ఆయన యుద్ధం సాగింది. ఆయన క్రియలు, ఆయన ప్రసంగం, ఆయన క్రియలే 7 క్రియలు, 7 ప్రసంగాలు అయిపోయినాయి. 7 ప్రసంగాలే అటువంటి దానితో ఆయన యుద్ధం చేసి మరి ముళ్ళ కిరీటంతో ఆయన విజయాన్ని సాధించాడు. అందరూ వేరే కిరీటాలు పెట్టుకుంటారు, విజయ కిరీటాలు, రత్న కిరీటాలు, రాసుల కిరీటాలు పెట్టుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారు ముళ్ళ కిరీటంతో ఆయన విజయాన్ని సాధించినట్టు మనం చూస్తున్నాం. దేవుని ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, ఆయన రక్తములతో ఇంకా ఎవరైనా కడుగకపోతే బుక్కావాని తైలంలో పడిన ఈగల్లాగా చచ్చిపోతారు. ఆయన రక్తంలో ప్రోక్షించబడాలి, ఆయన రక్తంలో కడుగబడాలి. ఆయన శిలువ రక్తంలో ప్రోక్షించబడితే నువ్వు కూడా సాతానుతో, అంధకార శక్తులతో యుద్ధం చేసిన వాడుగా ఉంటావు. ఇప్పుడు దేవుని ప్రియమైన సంఘం, అందుకునే ప్రభువు ఆయన మనల్ని మోసి మోసి కన్నాడు, సిలువలో కన్నాడు. ఆయన అమ్మ నన్ను మోసి మోసి కన్నది, నా ప్రభువు సిలువ మోసి మోసి కన్నాడు. 10 నెలలు మాత్రమే మోసింది మా అమ్మ, 10 పదులు మోస్తూనే ఉన్నాడు నాన్న. శిశువుగా ఉన్నప్పుడు అమ్మ నన్ను ప్రక్షాళన చేసింది. నన్ను పెద్దవాడైనప్పుడు పాలు తేనె వాక్యంతో ఆయన నన్ను పోషిస్తూ ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. అమ్మ నన్ను మోసి మోసి కన్నది, నా ప్రభు సిలువ మోసి మోసి కన్నాడు. అమ్మ నన్ను మోసి మోసి కన్నది, నా ప్రభు సిలువ మోసి మోసి కన్నాడు. 10 నెలలు మాత్రమే మోసింది మా అమ్మ, 10 పదులు మోస్తూనే ఉన్నాడు నాన్న. మా తండ్రి యేసు నాన్న, మహోన్నతుడు నాన్న, సర్వోన్నతుడు నాన్న. నా ప్రభువు సిలువ మోసి మోసి కన్నాడు. అమ్మ నన్ను మోసి మోసి కన్నది, నా ప్రభువేమో సిలువ మోసి కన్నాడు. అమ్మ తన సమయం వచ్చినప్పుడు కనిపించని దూరాలకు వెళ్ళిపోయింది. కానీ నా ప్రభు నేను విడువను ఎడబాయను అని శాశ్వతమైన ప్రేమతో నేను విడువను ఎడబాయనని ప్రభు మనలను ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన సిలువలో మోసాడు. ఒకసారి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ గొర్రెపిల్ల యుద్ధం, గొర్రెపిల్ల అయిపోయి ఆయన వినయముతోనూ విజయంతోనూ విధేయతతోనూ అహింసతోనూ ఆయన సాధించాడు. ఇదే అనేకులకు ఆయుధాలుగా మారింది. గాంధీ గారు అహింస సిద్ధాంతము క్రీస్తు నుంచే స్వీకరించబడింది. చాలామంది యుద్ధానికి వెళ్ళినప్పుడు విజయమో వీర స్వర్గము అని వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు వారు ఆయన మరణించి విజయుడై ఆయన మరణించాడు, మరణించిన వీర స్వర్గమై అక్కడ విజయుడై వీర స్వర్గములో విజయము. చనిపోతే కొందరకు అది వీరస్వర్గం అనుకుంటారు. కానీ ఈయన చనిపోయి వీరస్వర్గమై ప్లస్ విజయమై అనేకులకు స్వర్గదాత అయ్యాడు. ఆయన ఒక్కడే స్వర్గాన్ని సంపాదించుకోలేదు, అనేకులకు స్వర్గదాత అయ్యాడు. ఆయన ఒక్కడే స్వర్గంలో ఉండిపోలేదు, సంఘానికి స్వర్గాన్ని ప్రసాదించాడు. సంఘానికి స్వర్గంలో ప్రథమ స్థానం ఇచ్చి సంఘాన్నే తన భార్యగా వివాహానికి ఆయన చేకొనడానికి ఇష్టపడ్డాడు. దేవుని ప్రియమైన సంఘమా, ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ యుద్ధ భూమి మనం చూస్తున్నాం. యుద్ధ భూమి రక్తపాతం, ఎక్కడైనా సరే యుద్ధ భూమి రక్తపాతం అవుతుంది. ఎవరి రక్తపాతం? వైరి యొక్క రక్తపాతము. అవతల వారు యువతల వారు రక్తాన్ని చిందించుకుంటారు. ఏ యుద్ధాలైనా చూడండి, ఆ వైరులు ఇరుపక్షాలు యొక్క తలలు తెగిపడిపోతుంటాయి. ఇరుపక్షాల యొక్క శరీరాల రక్తంతో అక్కడ మడుగులైపోతాయి. ఎటువంటి ఇప్పుడు పల్నాటి యుద్ధం, తెలుగు యుద్ధాలు చూస్తే మనము కౌరవులు పాండవులు రకరకాల ఎక్కడైనా సరే యుద్ధాల్లో 2 పక్షాల మధ్యన యుద్ధం జరిగిపోయి రక్తం ఏరులై సాగుతుంది. కానీ ఇక్కడ స్వయంగా పరిశుద్ధుని రక్తపాతం మాత్రమే
ఆయన ఏకైక రక్తం మాత్రమే అక్కడ చిందించబడింది, ఇతరుల యొక్క రక్తం అక్కడ చిందించబడలేదు. అయితే వైరి పక్షాలు ఎవరు? మరి ఇక్కడ వైరి పక్షాలు సాతాను, దాని యొక్క అనుచరులు. వాటి యొక్క రక్తం అంతా పాపముతో నిండిపోయింది కనుక వాటి రక్తము యేసయ్యకు అవసరం లేదు. ఆ పాపముతో నిండిన రక్తము ఏ మనుషులైతే ఉందో యేసయ్య రక్తమే ఆ మనుషులను కడిగివేసింది, కంప్లీట్గా కడిగివేసి ఇక్కడ మరి విజయం సాధించింది. ఇక యుద్ధాల్లో మరుభూమి చూస్తాం. మరుభూమి అంటే శ్మశానం లాంటి భూమిని చూస్తాం. ఇది మరుభూమి కాదు, మరుభూమి అంటే శ్మశానమే, ఇది మరుభూమి కాదు. మరుభూమి అంటే మర్త్య భూమి కాదు, మరుభూమి కాస్త అమర్త్య భూమిగా మారిపోయింది, అమరభూమిగా మారిపోయింది. అమరుడై జీవించాడు. అలాగే మనం చనిపోయినా, విశ్వాసులు చనిపోయినా అమరులై జీవిస్తున్నాం. మరుభూమి కాస్త అమర్త్య భూమిగా మార్చడానికి ఈ గొర్రెపిల్ల యుద్ధం చేసింది. ఇక ప్రాణాలు ఈ లోక రాజ్యం కొరకు కాదు, ఈ లోక రాజ్యం కొరకు అయితే ప్రాణాలు అర్పించేశారు. ఏదో చిన్న చిన్న విషయాలు లేకపోతే భూమి కొరకు అనేక మంది చిన్న విషయాలకు కూడా ప్రాణాలు అర్పించారు. కానీ యేసయ్య ఈ లోక రాజ్యం కొరకు ఇక్కడ ప్రాణం అర్పించలేదు, పరలోక రాజ్యం కొరకు. అందుకనే పిలాతు, నీవు రాజువా? ఏ రాజ్యానికంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. ఆ రాజ్యము సత్యము, నీతి, న్యాయములు అక్కడ ఉంటాయి అక్కడ. కనుక ఆ గొర్రెపిల్ల యుద్ధము పరలోక రాజ్యం కొరకు అక్కడ ప్రాణాలు అర్పించడం చూస్తాం. అందుకనే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. క్రీస్తు రారాజు. ఇక రెండవది, క్రీస్తు రారాజు ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ప్రకటన గ్రంథంలో కూడా చూస్తున్నాం, ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అని ఆయన తొడ మీద వ్రాయబడి ఉన్నది. సింహాసనాధీశుడు, 24 పెద్దలు, 4 జీవుల మధ్యన సింహాసనాధీశుడై గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని మనం చూస్తున్నాం. ఈ సింహాసనాధీశుడు తండ్రి కుడి పక్కన పార్శ్వాన్ని కూర్చోవటం కూడా మనం చూస్తున్నాం. ఇంకా మరొక అంశము, చరిత్ర ఎన్నో అంశాలను చూసింది. అది మానవ చరిత్ర ఎన్నో అంశాలను చూసింది, మార్చింది. అనేక మంది మానవ చరిత్రలను చూసింది. కానీ ఇక్కడ గొర్రెపిల్ల యుద్ధము మానవ చరిత్రను ప్లస్ దైవ చరిత్ర = రక్షణ చరిత్రను చూసింది. మానవ చరిత్ర ప్లస్ దైవ చరిత్ర = రక్షణ చరిత్ర. ఈ మానవ చరిత్రను తిరగరాసింది దైవ చరిత్ర, రక్షణ చరిత్రగా ఈ గొర్రెపిల్ల యుద్ధం ద్వారా రక్షణ చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. ఇక రాజులు, రాజసింహాసనాలు, రాజ్యాలు అన్నీ యేసులోనే నెరవేరాయి. ఈ లోక రాజ్యాలు వేరు, రాజ్య సింహాసనాలు వేరు. కానీ ఇవన్నీ యేసులో నిజమైన రాజరికం, నిజమైన సింహాసనం యొక్క పరిపాలన, రాజ్య పరిపాలన ఇక్కడ యేసులో ఈ గొర్రెపిల్ల యుద్ధం ద్వారా నెరవేరినాయి. ఇక యుద్ధ స్థలం ఏదంటే, యుద్ధ స్థలము కొండ ప్లస్ పాతాళం. ఏ కొండ? కల్వరి కొండ. యుద్ధ స్థలము ఆ కల్వరి కొండ మీద ఉన్నప్పుడే ఆయన యుద్ధం చేస్తూ పాతాళానికి కూడా వెళ్ళిపోయి అక్కడ ఉన్న బంధించబడిన ఆత్మలను సైతము ఆయన బయటకు తీసుకుని వచ్చాడు. ఆయన వైరి వర్గం ఎవరు? ఆయన శత్రువులు ఎవరంటే అంధకార శక్తులు, గర్జించు సింహం యొక్క ఆ దురాత్మలు, సాతాను యుక్తులు, కుయుక్తులు. కనుక దేవుని ప్రియమైన సంఘం, మనం కూడా ఇప్పుడు పోరాడున్నది మామూలు మనుషులతో కాదు, గర్జించు సింహం వలె సాతానుతోనూ, అంధకార శక్తులతోనూ, కుయుక్తులతోనూ మనం పోరాడుతూ ఉన్నాము. అందుకనే తొలి యుద్ధ బేరీ, నీకును నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదనని, అది నిన్ను తల మీద కొట్టునని ప్రభు ఎప్పుడైతే యెహోవా దేవుడు అక్కడ చెప్పి ఉన్నాడో అప్పుడే తొలి యుద్ధ బేరీ మ్రోగింది. దానికి నాంది మట్లాది వారం రోజున ప్రారంభమైంది. ఇదిగో నీ రాజు సాత్వికుడును దీన మనస్కుడై వస్తున్నాడు. ఇదిగో నీ రాజు ఆ యుద్ధ సన్నద్ధుడై వస్తున్నాడు. అది నాంది ఆదికాండంలో జరిగింది. దాని తుది రూపము గుడ్ ఫ్రైడే రోజున, పాస్కా పండుగ రోజున అక్కడ ముగించింది. అందుకనే నాటి నుండి నేటి వరకు సాతానుతో పోరాటం, సాతాను విఫలయత్నం అయిపోయి విశ్వాసి సఫలయత్నం అవుతున్నాడు. విశ్వాసి ఎప్పుడు సఫలయత్నమే, ఎందుకంటే విశ్వాసి మరొక గొర్రెపిల్ల.
ఈ గొర్రెపిల్ల యొక్క యుద్ధంలో విశ్వాసులు కూడా గొర్రెపిల్లలైతే వాళ్ళు మౌనంగానే పోరాడతారు, మౌనంగానే విజయాన్ని సాధిస్తారు, శ్రమలతో పోరాడతారు, శ్రమలతోనే విజయాన్ని సాధిస్తారు. బంధించబడి పోరాడబడతారు, శోధించబడి పోరాడతారు, అలాగే బంధించబడి శోధించబడి విజయాన్ని సాధిస్తారు. గొర్రెపిల్ల వలె విజయ మహోత్సవం సాధిస్తారు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొంటారు. అటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క విజయాన్ని విన్న శ్రోతలందరికీ వారి కుటుంబాలను, వారి జీవితాలను, వారి ఉద్యోగాలను, వారి జీవన శైలిలోనూ లభించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వెళ్ళలేని స్తోత్రం నాయన. జీవాధిపతి, ప్రేమస్వరూపి నాయన, విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. దీన్ని నీరు కట్టు ఫలింపు చేయండి నాయన. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నీ శిలువ రక్త ప్రోక్షణతో కడుగుమని మా ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు వారి నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సిలువలు వ్రేలాడి శిఖరాగ్రం శిరము నుంచి ప్రేమతో కరుణతో పిలచిన ప్రభువా, ఏమీతునయ్యా నీకు, ఏమొసగెదనయ్యా నీకు. సిలువలు వ్రేలాడి శిఖరాగ్రము శిరము నుంచి ప్రేమతో కరుణతో పిలచిన ప్రభువా, ఏమీతునయ్యా నీకు, ఏమొసగెదనయ్యా నీకు. దారుణ హింసలను దయతో క్షమించి దురితాత్ముల దూషణలు దీనుడై సహించి, దారుణ హింసలను దయతో క్షమించి దురితాత్ముల దూషణలు దీనుడై సహించి, దీవించి దరిచేర్చి, దీవించి దరిచేర్చి ప్రేమతో పదే పదే పిలచిన ప్రభువా, వర్ణింపగలనా నిన్ను, తరింపగలనా నిన్ను. సిలువలు వ్రేలాడి శిఖరాగ్రము శిరము నుంచి ప్రేమతో కరుణతో పిలచిన ప్రభువా, ఏమీతునయ్యా నీకు, ఏమొసగెదనయ్యా నీకు. కరములు చరణములు కార్పణ్యము కొట్టినను, రక్తము స్రవించి బహురోదన కలిగినను. కరములు చరణములు కార్పణ్యము కొట్టినను, రక్తము స్రవించి బహురోదన కలిగినను. భరించి సహించి, భరించి సహించి కరుణతో పదే పదే పిలచిన ప్రభువా, వర్ణింపగలనా నిన్ను, తరింపగలనా నిన్ను. సిలువలు వ్రేలాడి శిఖరాగ్రము శిరము నుంచి ప్రేమతో కరుణతో పిలచిన ప్రభువా,
ఏమీతున్నయ్యా నీకు, ఏమొసగెదనయ్యా నీకు. దిగదిగో క్రీస్తుని స్వరము తీయగనాలో